హ్యాపీ ఇఫ్తార్. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. మనకి రంజాన్ అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి? హలీం. ఈరోజు మనం ఆ హలీం తినడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం హలీం తినబోతున్నాం. మనమైతే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. కమాన్ లెట్స్ గో. మా అమ్మ మనం ఇవాళ అయితే చంద్రగిరిలో ది బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ యాక్టివిటీస్కి అయితే వచ్చాము. ది బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. ఇక్కడ ఇఫ్తార్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, మీరే చూడండి. మామ ఇఫ్తార్ అంటే ఏంట్రా అంటే, రంజాన్ నెలలో మన ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఉపవాసం ఉంటారు కదా మామ. మార్నింగ్ సన్ రైజ్ అయినప్పటి నుంచి ఈవినింగ్ సన్ సెట్ వరకు వాళ్ళైతే అసలు ఏ ఫుడ్ తీసుకోకుండా, ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగకుండా వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ సన్ సెట్ అయ్యాక వాళ్ళ చైన్ని అయితే బ్రేక్ చేసి దాని తర్వాత తీసుకుంటారు కదా, దాన్ని ఇఫ్తార్ అంటారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, వాళ్ళైతే దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఇఫ్తార్ని స్టార్ట్ చేయబోతున్నారు. అలా వాళ్ళైతే వాళ్ళ ఫాస్టింగ్ని ఎండ్ చేశారు. దీని తర్వాత ఇఫ్తార్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంత లోపల మనమైతే ఈ బ్లూ ల్యాండ్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగాము. ఫస్ట్ టైం Q&A సెషన్ మనకైతే. అది ఎలా ఉంటుందో మీరే చూసేయండి. అసలు ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అనేది ఆలోచన, బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ మాకు ఈ వాటర్ పార్కుల్లో గత 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఇంతకుముందు తిరుపతిలో ఉండింది గ్రాండ్ వరల్డ్ పేరుతో. దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశాము. మాకు ఇక్కడే కాదు, హైదరాబాద్లో పార్కులు ఉన్నాయి కాబట్టి అపారమైన అనుభవంతో కస్టమర్కి సేవ చేస్తున్నాం. ఈ ఎంటైర్ పార్క్లో మీ ఫేవరెట్ రైడ్ ఏదంటే మీ దగ్గర? ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ ఫేవరెట్ రైడ్ అండి. ఎందుకంటే చాలా పర్టికులర్గా మేము ప్రతి రైడ్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రతి పార్కుల్లో, మన ఇండియాలో ఉన్న పార్కుల్లో అన్నింటిలో బెస్ట్ రైడ్స్ అన్నీ ఈ పార్కులో వేయడం జరిగింది. అందువల్ల ప్రతి రైడ్ మాకు ఇష్టమైన రైడ్. ఈ వీణంలో ఒక స్పెసిఫిక్ రైడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది హైలైట్ ఆఫ్ ది పార్క్. అది అలాంటిది ఇప్పుడు సౌత్ ఇండియాలో టాలెస్ట్ ఫ్రీ ఫాల్ ఉంది. ఆ ఫ్రీ ఫాల్ ఎక్కడా లేదండి సౌత్ ఇండియాలో. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్, ఫేవరెట్ రైడ్. ఈ సౌత్ ఇండియాలోనే ది వన్ ఆఫ్ ద ఫ్రీ ఫాల్ రైడ్ మన బ్లూలాండ్లో ఉంది. ఈ ఇఫ్తార్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మేము రియల్ ఎస్టేట్లో ఉన్నప్పటి నుంచి మా గ్రాండ్ వెల్లే కంపెనీ సంస్థ, మదర్ సంస్థ అది. మేము ఇస్తూ వస్తున్నాము. ఇక్కడ తొలి సంవత్సరం అంటే యాక్చువల్గా ఇది 2వ సంవత్సరం 3వ సంవత్సరం కాబట్టి చిన్నగా మొదలు పెడుతూ ఇప్పుడు కొద్దిగా ఇయర్ నుంచి కొద్దిగా గట్టిగా చేద్దామని ముస్లిం సోదరులకి మన వంతు గౌరవం ఇవ్వాలనేసి ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా డీటెయిల్స్ అన్నీ విన్న తర్వాత ఓహో అనిపించింది. తర్వాత మనమైతే ఇంకా మనం వచ్చిన మెయిన్ మోటో ఎంటర్ అంటే హలీం. కమాన్ లెట్స్ గో అని హలీంకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన వాళ్ళు అయితే ఇఫ్తార్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. చిన్న పెద్ద అనేసి లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో మీరే చూడండి. ఇలా కలిసిమెలిసి ఉండడమే వీళ్ళ మెయిన్ మోటో, కలిసి తినడం. అక్కడి నుంచి అయితే మనం ఇంకా ఏ డిషెస్ ఉన్నాయి చెక్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడైతే మనకి హలీం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. చూడండి, వీళ్ళు హలీం మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఆ కొరియాండర్, లెమన్, ఈ కాజు ఇవన్నీ వేసి అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మనం నెక్స్ట్ హలీం తర్వాత ఏముంటుంది ఒకసారి క్లోజప్ వేసుకుందాం. ఉండండి, వావ్, చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది హలీంకి. ఓకే, నెక్స్ట్ హలీం తర్వాత అయితే మనమైతే ఇక్కడ డేట్స్ ఉన్నాయి, వాటర్ మెలన్ ఉంది, అలాగే యాపిల్స్ ఉన్నాయి, ఇంకా మనకి కర్డ్ రైస్ కూడా ఉంది. సూపర్. కర్డ్ రైస్ తర్వాత రైతా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏదో ఉంది, జస్ట్ సెకండ్.
మనందరి ఫేవరెట్ సాంబార్ రైస్ పట్టు పట్టాల్సిందే. ఇంకా పదండి ఒక పట్టు పట్టేద్దాం ప్లేట్ తీసుకొని. పదా మా ఓడు చూడండి అప్పుడే హలీం తిన్న స్టార్ట్ చేశాడు. ఎలా ఉందిరా అంటే సూపర్ ఉందంటాడు. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ స్టార్ ఐటమ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే చూడండి వర్కర్స్ కాకుండా అందరినీ ఫ్యామిలీలా ట్రీట్ చేసి అందరూ ఎంత బాగా షేర్ చేసుకుంటున్నారు. పీసెస్ పన్నులకి అయితే ఏరి మరీ పీసెస్ వేస్తున్నారు. అసలు బ్లూ లైన్ వాటర్ పార్క్లో అందరూ కలిసి మెలిసి ఉన్నారు అన్నదానికి ఇదే మన నిదర్శనం. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటున్నారు. హాయ్ చెప్తే కదా. వీళ్ళందరూ మా వాటితో కలిసి పనిచేసే కొలీగ్స్. రానా ఇది మాత్రం బిట్టు కట్ చేసి ఇప్పుడు చూడు. ఎక్కడికి వెళ్ళినా మనకైతే కంపల్సరీ ఒక బ్యాచ్ తగులుతుంది. అదే స్నాప్ బ్యాచ్. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో. ఇంకా మనమైతే మన ఫుడ్ సపరేట్గా తీసుకొచ్చేసాము. అలా వాటన్నిటిని ఒక పట్టు పట్టేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ గైస్. బ్లూ ల్యాండ్లో ఇఫ్తార్ ఆడియన్స్ కోసం ఒక ముద్ద. ఇఫ్తార్ పార్టీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇది వెజ్, నా వల్ల మొత్తం. ఇది నాన్ వెజ్. కమాన్ నాన్న ఇది చూడు. ఏందిరా ఎలాగుందిరా? సూపర్. అలా మనం అయితే మన ఇఫ్తార్ పార్టీని కంప్లీట్ చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకో మామ.